హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 114. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్యుడు టాటా చెప్పడంతో మబ్బుల వెనుక నుంచి మెల్లిగా చందమామ తన వెలుగును చిమ్మడం మొదలు పెడతాడు. వానలో తడిసిన నేల, గాలి మోసుకొస్తున్న మల్లెల పరిమళాలు ఆ ప్రాంతమంతా నిండుకొని హాయిగా ఉన్న ఆ సమయాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరు బిగియార కౌగిలించుకుంటారు. ఇంతలో అదే పనిగా స్వప్నిక ఫోన్ మోగుతూ వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తుంది. తన ఫోన్ తీసుకుని ఆ ఫోన్ స్క్రీన్పై నేమ్ చూసి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది స్వప్నిక. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అది రమేష్ రవిచంద్ర నుండి వస్తున్న కాల్. విజయ్, ఇప్పుడు మామయ్య గారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను కాబట్టి అని చురుగ్గా చూస్తూ జవాబిస్తాడు విజయ్. ఏంటి, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? భూమి తిరగడం ఆగిపోతుందంటే నమ్మొచ్చు, కానీ ఇదేంటి కొత్తగా అని ఆశ్చర్యపోతుంది స్వప్నిక. చాలు గాని ముందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో అడుగు అని తాపిగా అంటూ పడుకుండిపోతాడు విజయ్. టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్నిక, మామయ్య గారు బాగున్నారా అని అడుగుతుంది. అటువైపు నుండి రమేష్ రవిచంద్ర గారు సీరియస్ అవుతారు. ఏంటమ్మా ఇది, మీరిద్దరు ఎక్కడున్నారు ఇంతకీ అని అడుగుతారు ఆయన. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, సారీ మామయ్య, నేను నా ఫ్లాట్లో ఉన్నాను, ఒంట్లో బాలేక ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, విజయ్ వెళ్ళి ఇంతకుముందే వచ్చారు అని ఇబ్బందిగా చెప్తుంది స్వప్నిక. అవునా, మరి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే చేసిందంతా చేసి ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఎలా అని గట్టిగా అరుస్తాడు రమేష్ రవిచంద్ర. అదేమీ తెలియని స్వప్నిక అయోమయంగా విజయ్ వైపు చూస్తుంది. అతను కళ్ళు మూసుకుని బిందాస్గా బెడ్ రెస్ట్కి ఒరిగి ఆమె హెయిర్తో ఆడుకుంటూ కనపడతాడు. మామయ్య, అసలు ఏమైంది? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము ఈరోజే రాత్రి వరకు మన ఇంటికి వద్దామని అనుకున్నాము, కానీ నా వల్ల అత్తయ్యకు ఇబ్బంది అవుతుందని అని బాధపడుతూ భయంగా అంటుంది స్వప్నిక. చూడు తల్లి, అనవసరమైన విషయాలకు భయపడటం మంచిది కాదు. నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి మీద తనకి ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది. నీ పని నీకు కరెక్ట్ అనిపిస్తే ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే నువ్వు ఈ ఇంటికి కోడలివి అయ్యాకే మాకు అంత మంచి జరుగుతుంది. ఇది నీ ఇల్లు, వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేస్తాడు రమేష్ రవిచంద్ర. అతను ఫోన్ కట్ చేయడం ఆలస్యం స్వప్నిక విజయ్ వైపు ఫాస్ట్గా తిరిగి చూస్తుంది. అదేమీ పట్టించుకొని విజయ్ స్వప్నికను తన వైపు లాక్కుంటాడు. అబ్బా, ఏంటి విజయ్, ఏం చేశావు? మామయ్య ఎందుకంత ఫైర్ అవుతున్నారు అని అతని చేతుల్లో గింజుకుంటూ అంటుంది స్వప్నిక. భువనేష్ చేసిన పని వల్ల తలెత్తుకోలేని హనుమంతరావు ఖచ్చితంగా రమేష్ రవిచంద్రకు ఫోన్ చేసి ఆయన హెల్ప్ తీసుకుంటాడని, దాంతో రమేష్ రవిచంద్ర గారి నుండి తనకు ఫోన్ వస్తుందని ముందే గెస్ చేసిన విజయ్ తన ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఇప్పుడు రాత్రైంది కాబట్టి భువనేష్కి బెయిల్ ఇవ్వడం వీలు కాదు. ఒక 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ కావడం వల్ల అతను జైల్లో ఉండాల్సిందే. అది తలుచుకున్న విజయ్ పెదవులు ఈవిల్ స్మైల్తో విచ్చుకుంటాయి. ఆ నవ్వు చూసిన స్వప్నిక ఆశ్చర్యంతో, ఏంటో అంత అందంగా నవ్వుతున్నావా, ఏం గుర్తొచ్చిందో తమరికి అని డౌట్ఫుల్గా అడుగుతుంది స్వప్నిక. ఏం గుర్తొచ్చిందంటే ఏం చెప్పాలి, చాలా గుర్తొస్తాయి మరి అని అంటాడు విజయ్. చెప్పకు, దాచుకో, నాకు అవసరం లేదు అని మూతి తిప్పుతూ అంటుంది స్వప్నిక. ఆ తిప్పుతున్న మూతిపై 30 ముద్దులు పెట్టిన విజయ్, అది సరే, నువ్వు నన్ను ఎప్పుడో ఇష్టపడ్డ విషయం గురించి ఏదో చెప్పబోయి డాడ్ ఫోన్ చేస్తే ఆగిపోయావు. ఇప్పుడు చెప్పు అదేంటో అని భార్య కళ్ళల్లోకి మురిపంగా చూస్తూ అడుగుతాడు విజయ్. ఆమెకు ఇప్పుడు అదంతా చెప్పే మూడ్ లేదు. హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చెబుదామనుకున్న స్వప్నిక, ఐఎమ్ సారీ విజయ్, ఈ విషయం నాకు తెలిసినప్పటి నుండి మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత టెన్షన్లో చెప్పాలనిపించడం లేదు, ప్లీజ్ అని చిన్నగా అంటుంది స్వప్నిక. ఆమె నోటి నుంచి ఆ విషయం గురించి ఎప్పుడు చెబుతుందా, ఎప్పుడు విందామన్న తొందరలో ఉన్న విజయ్ స్వప్నిక చెప్పింది కూడా నిజమనిపించడంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అతను స్వప్నికను గట్టిగా హక్ చేసుకుని,
ఓకే స్వీట్ హార్ట్, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక 1 అవర్లో మనం మ్యాన్షన్కి వెళ్దాం అని బెడ్పై నుంచి లేచిన విజయ్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్ లీడ్స్ని ఒక 10-20 నిమిషాల్లో మోస్ట్లీ 1 అవర్లో క్లియర్ చేసే స్వప్నిక ఇప్పుడు మ్యాన్షన్కి వెళ్ళి రవళిని ఎదుర్కోవాలంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. అటు లాస్య బ్లాక్మెయిలింగ్, ఇటు భువనేష్ ప్రాబ్లం, మళ్ళీ రవళితో వాళ్ళిద్దరి ఛాలెంజ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ రావడంతో అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. లాస్య ఓవైపు తనని బ్లాక్మెయిల్ చేస్తూ మరోవైపు ఆమెను పెళ్లి చేసుకోమని విజయ్పై ఒత్తిడి తెస్తుంది. ఇటు భువనేష్ కూడా విజయ్ని వదిలిపెట్టమని లేకపోతే ఎస్ఎన్ఎస్ కంపెనీని స్మాష్ చేస్తానని బెదిరిస్తున్నాడు. విజయ్ ఏదో చేశానని చెప్పాడు, నేను అడగనే లేదు, ఇంతకీ అదేమైందో తెలియడం లేదు అని ఆలోచిస్తున్న స్వప్నిక దిగ్గున లేచి కూర్చుంటుంది. అయ్యో, ఆ భువనేష్ గురించి పూర్తిగా మర్చిపోయాను. వాడి సంగతి ఏంటో. ఎంతో షార్ప్గా ఆలోచించే నా మైండ్ విజయ్ మైకంలో కూరుకుపోయిందే. 24 అవర్స్లో నన్ను డిసిషన్ తీసుకోమన్నాడు. మరి విజయ్ ఏం చేసి ఉంటాడు? అతన్నే అడగాలి అని కంగారుగా లేచి స్ట్రైట్గా కూర్చుంటుంది స్వప్నిక. ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అవడంతో వెంటనే తన ఫోన్ స్క్రీన్పై కావ్య నేమ్ ఉండడంతో లిఫ్ట్ చేస్తుంది. హాయ్ స్వప్ని, ఎక్కడున్నావే? అసలు ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని కంగారుగా అడుగుతుంది కావ్య. ఏం చెప్పను, ఒంట్లో బాగాలేదు, అలాగే మనసు కూడా బాగాలేదు, అందుకే నేను రాలేకపోయాను అని డల్గా అంటుంది స్వప్నిక. ఏమైంది అసలు నీ ఫోన్కి? మార్నింగ్ నుంచి ఒక 4 సార్లు ట్రై చేశాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అని గాబరగా అడుగుతుంది కావ్య. చెప్పాను కదా, నా ఒంట్లో మనసులో ఏం బాగాలేదు, ఏదో టెన్షన్ నన్ను ఇబ్బంది పెడుతుంది, అందుకే నేను ఈరోజు ఆఫీసు కూడా రాలేదు, ఒక 2 డేస్ తర్వాత వస్తాను అని అంటుంది స్వప్నిక. నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో అదంతా మాకు తెలిసిపోయింది, ఇప్పుడు ఆ టెన్షన్ నీకు అవసరం లేదు అని చిన్నగా నవ్వుతూ అంటుంది కావ్య. నా టెన్షన్ నీకెలా తెలుసు? నేను దేని గురించి ఎవరితో డిస్కస్ చేయలేదే అని అనుమానంగా అంటుంది స్వప్నిక. నేను చెప్పానుగా, మనసిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్టే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అని అంటుంది కావ్య. ఏంటే నువ్వనేది? ఏదో అరవం సినిమా తెలుగులో చెప్పినట్టుంది, కరెక్ట్గా చెప్పాడు అని చిరాకు పడుతుంది స్వప్నిక. ఏం లేదు, నువ్వు మన బాస్ ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నారో తెలియదు, కానీ మన బాస్ నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు, నో డౌట్. ఇలా అందరూ అనుకోవడానికి రీజన్ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అని అంటుంది కావ్య. కావ్య ఇన్సిడెంట్ అని అనడంతో అయోమయంలో పడిపోతుంది స్వప్నిక. ఇన్సిడెంటా? ఏం జరిగింది? అసలు అర్థమయ్యేలా చెప్పు, ముక్కలు ముక్కలు కాకుండా క్లియర్గా ప్రాపర్గా చెప్పు అని కోపంగా అంటుంది స్వప్నిక. ఏంటే, నీకేం తెలీదా? మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్, తర్వాత రాధికా ఇండస్ట్రీస్ సీజ్ చేయడం నీకు తెలియదా? మార్నింగ్ నుండి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ న్యూస్ అని కావ్య చెప్పడం ఆలస్యం. తర్వాత ఆమె మాటలు వినకుండా ఫోన్ కట్ చేసిన స్వప్నిక తన ఫోన్ ఓపెన్ చేసి న్యూస్ చూస్తుంది. అందులో మార్నింగ్ విజయ్ చేసిన స్టంట్స్తో పాటు రాధికా ఇండస్ట్రీస్ని సీజ్ చేయడం మొత్తం చూసి షాక్ అవుతూ కళ్ళు తేలేస్తుంది స్వప్నిక. అంటే విజయ్ ఆ భువనేష్ గాని ఆట కట్టించాడన్నమాట అని ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతుంది స్వప్నిక. ఇక్కడ వాష్రూమ్లో శివరాన్ చేసిన విజయ్ ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తున్నాయి. ఈ దెబ్బతో భువనేష్ గాని ఆట కట్టించాను, ఇక ఉన్నది లాస్య, తర్వాత డేనియల్ గాడు. వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే తను ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక ఉంది ఇంట్లో మామ్, తర్వాత పిన్ని, వీళ్ళ సంగతి కూడా ఏంటో తేల్చేయాలి. ఇది కాకుండా ఇంకా అన్నిటికంటే చాలా సీక్రెట్గా ఉంది మామయ్య గారి వర్క్. ఆయన అలా ఆ లాకర్ గురించి ఎందుకు చెప్తున్నాడో, అందులో ఏముందో తెలుసుకోవడానికి ఇంత లేట్ అవుతుంది ఏంటో, అది కూడా ఒక అసైన్మెంట్ లానే ఉంది. ఈరోజు మ్యాన్షన్కి వెళ్ళిన తర్వాత స్వప్నిక ఫ్లాట్కి వెళ్ళి అది కూడా ఏంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకున్న విజయ్ ఒక 20 నిమిషాల తర్వాత వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. అక్కడ బెడ్ పైన స్వప్నిక కూర్చున్న పొజిషన్ చూసి తను దేనికో టెన్షన్ పడుతుందని విజయ్ అనుకుంటాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, హే స్వీట్ హార్ట్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించైనా టెన్షన్ పడుతున్నావా అని ప్రేమగా అడుగుతాడు విజయ్. ఒక్కసారిగా అతని వైపు తిరిగి చూసిన స్వప్నిక వెంటనే ఫాస్ట్గా అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏంటి స్వీట్ హార్ట్, ఏమైంది?
అని ఆమె బిహేవింగ్ చూసి ఆశ్చర్యపోతాడు విజయ్. నువ్వు అన్నది నిజం విజయ్. ఏదైనా ప్రాబ్లం నా దగ్గరికి రావాలంటే నిన్ను దాటి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. నువ్వు ఇంత తొందరగా భువనేష్ గురించి రియాక్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు అని అతన్ని మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది స్వప్నిక. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గురించి స్వప్నికకు తెలిసిందని అప్పుడు అతనికి అర్థమవుతుంది. అతని కౌగిట్లో ఉన్న స్వప్నిక తలపైకెత్తి విజయ్ వైపు చూస్తూ, కానీ విజయ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని లాస్య ఏమైనా చేస్తే ఎలా అని టెన్షన్గా అడుగుతుంది స్వప్నిక. చూడు స్వీట్ హార్ట్, ఇది ఎలాగైతే నేను ఫినిష్ చేశానో అలాగే ప్రతిదీ ఫినిష్ చేస్తాను. ఇది నీ మనసులో ఉంచుకొని నేను చెప్పినట్టు విను, అంతే. మనకి అంత బాగానే జరుగుతుంది. ఇకనైనా నాకు చెప్పకుండా ఏది దాచకు. నువ్వు చెబితే వెంటనే సాల్వ్ అవుతుంది. లేదు, 1 గంట 2 గంటల్లో, మ్యాక్సిమం 1/2 డేలో నాకు తెలిసిపోతుంది. అర్థమైందా అని ఆమె తల నిమురుతూ స్వప్నిక నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు విజయ్. నిజం విజయ్, ఆ మంచి రోజుల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయితే అంతకంటే హ్యాపీ ఏముంటుంది చెప్పు అని అంటుంది స్వప్నిక. సరే మరి హ్యాపీనే, నువ్వన్నది నిజమే అనుకో. మనం మ్యాన్షన్కి వెళ్తున్నాంగా, అక్కడ మనకు ఇంత ప్రైవసీ ఉండకపోవచ్చు. సో సో అని నానుస్తూ సాగదీస్తాడు విజయ్. ఏంటో ఆ సోకి అర్థం అని ఆతృతగా అడుగుతుంది స్వప్నిక. వెంటనే విజయ్ సడన్గా ఆమెను బెడ్లోకి వెనక్కి నెట్టేసి స్వప్నిక పెదవులను అందుకుంటాడు. ఊహించని పనికి ఆశ్చర్యంగా స్వప్నిక కళ్ళు తెరిచి అతన్ని ఏంటిది అన్నట్టుగా కోపంగా ఉరిమి చూస్తుంది. మన విజయ్ బాబు వింటాడా? ఇంకా డీప్గా కిస్ చేస్తూ తన చేతుల్లో చిక్కుకున్న స్వప్నిక నడుముని తన చేత్తో మెల్లిగా పట్టుకుంటాడు. స్వప్నికను తనకు అనువుగా ఎలా మోల్డ్ చేయాలో బాగా తెలిసిన విజయ్ గులాబీ పూల రెక్కల్లా మెత్తగా టచ్ అవుతూ జ్యూసీగా ఉన్న ఎర్రని స్వప్నిక లిప్స్ని తన లిప్స్తో మెత్తగా టచ్ చేస్తూ తనివి తీరా ఈ మూల నుండి ఆ మూల వరకు మరీ లోతుగా తన నాలుకను డిప్ చేస్తూ ఆమె పెదవుల తీపికి మైమరిచిపోయిన విజయ్ కళ్ళు మెల్లిగా మూసుకుపోగా అతని ముద్దు చేసే గారడీకి ఎప్పుడూ మైమరుపులో మునిగిపోయిన స్వప్నిక చేతులు ఆటోమేటిక్గా విజయ్ జుట్టులోకి వెళ్ళి అతని జుట్టును గట్టిగా పట్టుకుని తన బాడీకి అదుముకుంటుంది. క్షణాలు నిమిషాల్లో దొర్లుతూ 1 అరగంట పైనే ఆగి కిస్ చేసిన విజయ్ చివరగా స్వప్నిక కింది పెదవిపై తన పంటిగాటి దిప్పుతూ అన్న సౌండ్ బయటికి రాకుండా పూర్తిగా ఆమె పెదవులని తనలోకి లాక్కుని స్వప్నికను ఉక్కిరిబిక్కిరి చేసి వదిలిపెడతాడు విజయ్. నొప్పితో పాటు తీయని బాధ ఓర్చుకోలేక రొప్పుతూ, అబ్బా ఏంటి విజయ్, ఇంతకుముందే చెప్పాను ఓ 2 రోజుల వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని, మళ్ళీ ఇదేంటి అని కసురుకుంటుంది స్వప్నిక. అప్పటి వరకు నాకు బూస్టింగ్ ఎవడియ్యాలే అని ఆమె బుగ్గను లాగుతూ బెడ్ దిగుతాడు విజయ్. స్వప్నిక తను కూడా ఫ్రెష్ అయి రావడంతో ఇద్దరూ కలిసి కిందికి వెళ్తారు. అప్పటికి కింద జ్యోతిక తర్వాత అమరేందర్ వాళ్ళు డిన్నర్ చేస్తూ కనిపిస్తారు. వీళ్ళిద్దరిని చూసిన జ్యోతిక, సారీ మరిది గారు, మిమ్మల్ని నేను కావాలనే డిస్టర్బ్ చేయలేదు అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంటుంది. నో ఫార్మాలిటీస్ వదిన, మీరు కానివ్వండి అని వాళ్ళతో పాటు ఇద్దరు కూర్చుంటారు. తర్వాత విజయ్ మాట్లాడుతూ, మీరు ఇంతకుముందు స్వప్నిక ఫ్లాట్కి వెళ్తామని అన్నారు, కానీ అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ మావయ్య అని అంటాడు విజయ్. అదేంటి బాబు, మార్నింగ్ ఓకే అన్నారు కదా అని అయోమయంగా అంటాడు అమరేందర్. అంటే నాన్న అప్పుడప్పుడు ఆ భరత్ మన ఫ్లాట్కి వచ్చి నన్ను బెదిరించేవాడు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నట్టుగా తెలిస్తే వాడు ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అందుకే కొన్ని రోజులు ఆ ఫ్లాట్కి లాక్ చేసి సీతాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉంచేస్తే బాగుంటుంది కదా అని అంటుంది స్వప్నిక. ఆ మాటలు విన్న విజయ్కి ఏదో డౌట్ రావడంతో, వద్దు స్వప్ని, సీతాలు అక్కడ ఉండడమే బెటర్. ఇఫ్ ఎప్పుడైనా అనుకోకుండా భరత్ గాడు అక్కడికి వచ్చి లాక్ ఉండటం చూసి ఏదో ఉందని వాడు ఆలోచిస్తాడు. మళ్ళీ మనపైన వాడి దృష్టి పడుతుంది. అయినా మామయ్యని నేను వాడి బేస్ నుండి తీసుకొచ్చిన విషయం వాడికి తెలుసు అని అంటాడు విజయ్. అది కరెక్టేనని ఆలోచించిన అమరేందర్, ఓకే బాబు, మేము ఇక్కడే ఉంటాం, మీరు జాగ్రత్త అని అమరేందర్ అంటాడు.
బ్రదర్, ఇంకొన్ని రోజులు ఆగండి, అప్పుడు మనకు అన్ని మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ మీకు మన కంపెనీలోనే చూస్తాను అని భరోసా ఇస్తూ అక్కడి నుంచి స్వప్నికను తీసుకొని తన కార్లో రవిచంద్ర మ్యాన్షన్కి వెళ్ళిపోతాడు విజయ్. ఇక్కడ మ్యాన్షన్లో వీళ్ళ ఇద్దరి రాక కోసం ఎదురు చూస్తూ సోఫాలో ఇంటిల్లిపాది కూర్చుని ఉంటారు. వాళ్ళ ఎదురుగా టీవీ రన్ అవుతూ ఉంటుంది. లోపలికి వచ్చిన విజయ్ స్వప్నికలను పలకరించాక స్వప్నిక తాతగారికి, మామయ్యలకి, అత్తయ్యల పాదాలకు నమస్కరించి ఎలా ఉందత్తయ్య మీకు అని రవళిని చూస్తూ అడుగుతుంది స్వప్నిక. పర్వాలేదు అని స్వప్నికకు జవాబు చెప్పి పక్కనే ఉన్న కొడుకు వైపు చూస్తూ అతను తనని పలకరించకపోవడంతో బాధపడుతుంది రవళి. కృష్ణమూర్తి మనవడి దగ్గరగా వచ్చి, ఏంట్రా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావు? ఇక్కడ మేము మార్నింగ్ నుండి న్యూస్ విని టెన్షన్తో చస్తున్నాం. పాప మా హనుమంతరావు మనవడి గురించి ఒకటే ఫోన్ చేస్తున్నాడు అని గాబరగా అంటాడు. తాతయ్య, నన్ను స్వప్నికను వేరు చేయడానికి, అలాగే మన కంపెనీని నాశనం చేయడానికి వాడు చాలానే ముందుకు వెళ్ళాడు. నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే పోయించడానికి వెళ్ళి నా కొడుకును పోసుకునేలా చేశాను అని సీరియస్గా అంటాడు విజయ్. అది కాదురా విజయ్, నేను చెప్పేది ఒకసారి వినరా అని అంటాడు రమేష్ రవిచంద్ర. సారీ డాడ్, ఇక వాడి విషయంలో నాకు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినదలుచుకోలేదు. వాడు స్వప్నికతో ఫోన్లో మాట్లాడిన మాటలు వింటే వాణ్ణి అక్కడే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. కానీ మనిషిని కదా, అందుకే ఆగిపోయాను. మీ ఇంటి కోడల్ని అలాంటి మాటలు అంటే మీరు ఊరుకుంటారేమో, కానీ అంత ఓపిక నాకు లేదు. మళ్ళీ మన కంపెనీ ప్రోడక్ట్స్ని కూడా మార్కెట్లో డౌన్ఫాల్ చేయాలని చూశాడు. సారీ డాడ్ అండ్ తాతయ్య, మీరంతా ఇలా ఆ లోఫర్ చీటర్ గాడికి సపోర్ట్ చేస్తారని అస్సలు ఊహించుకోలేదు అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా స్వప్ని పద వచ్చేయ్ అని ఆమె చేయి పట్టుకుని పైకి లాక్కుపోతాడు విజయ్. అది కాదు విజయ్, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. మామయ్య, తాతయ్య వాళ్ళు ఏ ఒత్తిడికి లొంగారో ఆలోచించు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ మెల్లిగా అంటుంది స్వప్నిక. అప్పుడు ఒక సెకను ఆలోచించిన విజయ్, స్వప్ని మనకు ఎవరితో ఏమీ కాదు, నేను అన్నీ సెట్ చేస్తాను. కాకపోతే ఒక చిన్న విషయం, మన ఇంటి వాళ్ళు నాకు కోఆపరేట్ చేయకున్నా పర్వాలేదు, కానీ నా చాటుగా మాత్రం ఏదైనా చేసినట్టు తెలిస్తే లైఫ్లో వాళ్ళ ముఖం చూడను, మైండ్ ఇట్ అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ముందుకు అడుగులు వేస్తాడు విజయ్. అతను ఎవరి గురించి అంటున్నాడో అర్థమైన అందరూ రవళి వైపు చూస్తారు. ఇంతలో అక్కడికి హాయ్ విజయ్, హాయ్ ఆంటీ అని లాస్య తన తండ్రి పరశురామ్ను తీసుకొని అక్కడ ఎంటర్ అవుతుంది. వాళ్ళని చూసిన విజయ్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తిరుగుతారు స్వప్నిక, విజయ్లు. అక్కడ కన్నింగ్ స్మైల్తో చూస్తున్న లాస్య, హాయ్ విజయ్ మై బేబీ, ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని బాధగా ఫీల్ అయినట్టు ముఖం పెడుతుంది. ఇంతకు ముందే నువ్వు వస్తున్నట్టు ఆంటీ చెప్పారు, మొన్న కూడా నువ్వు ఈరోజు అందరూ ఫ్రీగా ఉంటారని చెప్పావుగా, అందుకే డాడీని తీసుకొచ్చాను అని నవ్వుతుంది లాస్య. ఇంతలో అక్కడికి కొంతమంది పూలు, పళ్ళు, ఇంకా ఏవేవో పూజా సామాగ్రి తీసుకుని వస్తారు. అవన్నీ అక్కడ టేబుల్ మీద పెడతారు. ఏంటి పరశురామ్, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు అని వాటన్నిటినీ చూస్తూ అయోమయంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. విజయ్కి కూడా చాలా కోపం వస్తుంది. స్వప్నిక వైపు చూసిన అతను ఆమె ముఖం పాలిపోవడం చూసి, లాస్య ఇవన్నీ ఏంటి? నేను చెప్పాను కదా సింపుల్గా మ్యారేజ్ చేసుకోవాలని, మళ్ళీ ఇవన్నేంటి అని సీరియస్గా అడుగుతాడు. అదేంటంటే విజయ్ అలా అంటాడేంటి, మీరు చెప్పలేదా అని అడుగుతుంది లాస్య. మాటిమాటికి రవళిని అడగడంతో ఆమెకు ఫ్యామిలీ ముందు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమీ చెప్పలేక ఒక నవ్వు నవ్వుతూ, అదేనండి విజయ్ లాస్యాల నిశ్చితార్థం అని నసుగుతూ అంటుంది రవళి. అంతే, అక్కడి నుండి విజయ్ చేతిని వదిలించుకుని స్వప్నిక తన రూమ్లోకి వెళ్ళడానికి ముందుకు అడుగులు వేస్తుంది. వెంటనే లాస్య స్వప్నిక ముందుకొచ్చి నిలబడి, హేయ్ హౌ ఆర్ యూ స్వప్నిక, అటెక్కడికి అని వంకరగా నవ్వుతూ, ఇక నీకు విజయ్ బెడ్రూమ్తో పని లేదు, కాంట్రాక్ట్ పెళ్ళానివి కదా, గెస్ట్గా గెస్ట్ రూమ్లోకి వెళ్ళు అని అంటుంది. లాస్య, నీకు ముందు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, అది పూర్తయ్యే వరకు నీకు ఏ ఛాన్స్ లేదు అని పంటి బిగున కోపంగా చెప్తాడు విజయ్. ఆంటీ మీరైనా చెప్పండి, మీకు అంతా తెలుసుగా అని నవ్వుతూ అంటుంది లాస్య. అప్పటికే అనుమానంగా తల్లివైపు లాస్య వైపు చూస్తుంటాడు విజయ్. హలో, ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఉన్నానన్న విషయం మర్చిపోయారేమో అని అప్పుడు మాటలు వినిపించడంతో
అందరూ తలెత్తి చూస్తారు. ఇంతకీ అలా అన్నది ఎవరు? ఇప్పుడు లాస్య ఏం చేస్తుంది? రవళి వల్ల ఇంట్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.